మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధను ఆదరిస్తున్న ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సత్సంగ బోధ అనేది కథను బట్టి లాంగ్ వీడియో కానీ లేదా షార్ట్ వీడియోలో కానీ ప్రసారం చేయడం జరుగుతోంది. కావున షార్ట్ వీడియోస్ని మరియు లాంగ్ వీడియోస్ని గమనించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన సత్సంగ బోధలో మరొక అద్భుతమైన ఇన్స్పైరింగ్ మరియు ఆలోచింపచేసే కథ విని అందరం కూడా ఆచరించడానికి ప్రయత్నిద్దాం. బహుమతి. ఉదయం పూజ అయ్యాక పేపర్ చదువుకుంటున్న నేను ఎవరో కాలింగ్ బెల్ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో మాస్టారు బాగున్నారా అని పలకరించాడు. వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ఎవరా అని ఆలోచిస్తూ యథాలాపంగా బాగానే ఉన్నాను, లోపలికి రా బాబు అన్నాను. లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని అతడెవరా అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం మంచినీళ్లు కావాలా అని అడిగాను. వద్దన్నాడు. గొంతు సవరించుకుని అతడే నన్ను గుర్తుపట్టారా మాస్టారు అని అడిగాడు. నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో మాస్టారు, నేను సురేష్ని, మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసేవారు అని చెప్పాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది, సురేష్ చాలా మంచి స్టూడెంటు, బాగా తెలివైనవాడు, ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరిన రోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి, మాస్టారు, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పు చేసినా, అల్లరి చేసినా జిల్లా పరిషత్ చైర్మన్ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే 10,000 అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులను చూసిన నాకు ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్ మాస్టర్గా పనిచేసేవాడిని. పిల్లలకు సైన్సు, గణితము బోధించేవాడిని. అయితే సురేష్ని ఎప్పుడూ దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాడిని. కుశల ప్రశ్నలు అయ్యాక అతడు వచ్చిన పని చెప్పాడు. మాస్టారు, వచ్చే 15వ తారీఖున మా స్వగ్రామంలో నా పెళ్ళి. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్. మీరు, అమ్మగారు పెళ్ళికి తప్పక వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించాలి. ఇది నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయలుదేరతారో చెబితే నేను మిమ్మల్ని మా ఊరు తీసుకువెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను అంటూ నా చేతిలో శుభలేఖ పెట్టి నాకు, మా ఆవిడికి పాదాభివందనం చేశాడు. శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడితో మృదువుగా ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమని, రిసెప్షన్కి వస్తామని చెప్పాను. పెళ్ళికి రాలేమనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే రిసెప్షన్కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయలుదేరాడు. కారు పంపవద్దని, మేమే వస్తామని చెప్పాను. పెళ్ళి 2 రోజులు ఉందనగా మా ఆవిడ జయ రిసెప్షన్ గురించి గుర్తు చేసి బహుమతి ఏమిద్దామని అడిగింది. సురేష్ ధనవంతుడు, అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తర్వాత నా ఉద్దేశం జయకి చెప్పాను. తను అంగీకరించింది. రిసెప్షన్కి నేను జయ వెళ్ళాం. సురేష్ స్నేహితులైన నా పూర్వ విద్యార్థులు కొంతమంది కలిశారు. సురేష్ తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్ మొదలయ్యాక నేను జయ వేదిక మీదకి వెళ్ళి వధూవరులు సురేష్, అన్నపూర్ణను ఆశీర్వదించాము. సురేష్ చేతిలో నేను తీసుకెళ్లిన కవరు పెట్టాను.
ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను: చిరంజీవి సురేష్కి ఆశీస్సులు. ఈ సమయంలో ఉత్తరం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుపడిన ఉపాధ్యాయులను ఏమాత్రం పట్టించుకొని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది. వృద్ధాప్యం వల్ల ఈ మధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థి కావడం, మీ తండ్రి గారి మీద నాకున్న గౌరవం వగైరా. వచ్చిన చిక్కల్లా నీకు ఏ బహుమతి ఇవ్వాలన్నదే. మనమిచ్చే బహుమతి అవతల వారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత పరిస్థితులలో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జన భర్జన పడ్డాను. ఎంత ఆలోచించినా సరియైన వస్తువేది నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతుకు చాలా తక్కువ అవుతుందని అనిపించింది, లేదా నీ దగ్గర ఇప్పటికే ఉంటుందనిపించింది. డబ్బే ఇద్దామనుకుంటే నేను ఇవ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువ అవుతుందనిపించింది. అటువంటి సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జత చేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి. నువ్వు నీ సహధర్మచారిని ఎంతో ఆనందంగా మీ భావి జీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. దీవెనలతో శంకరం మాస్టారు. డిన్నర్ చేశాక వద్దంటున్న మా ఇద్దరికి బట్టలు పెట్టారు. అతడి తల్లిదండ్రులు తీసుకోకపోతే సురేష్ బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాటం వేసింది మాకు. అలాగే వద్దంటున్న మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు. నెల రోజుల తర్వాత నా పేరున ఒక ఉత్తరం వచ్చింది. తెరిచి చూస్తే అది సురేష్ రాసినది. దైవ సమానులైన మాస్టారి గారికి నమస్కారములు. నా పెళ్లికి వచ్చి మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించినందుకు సంతోషం. ఆ రోజు నా పెళ్లి రిసెప్షన్లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జత చేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలానే ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమైంది. మీరు 1116 నా పేరున ఓ అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చి ఆ రసీదు జత చేశారు. నా పెళ్లికి వచ్చిన బహుమతులలో దీనిని విలువైనదిగా భావిస్తున్నాను. దీని గురించి చర్చించే ముందు మీ గురించి ఉన్న అభిప్రాయాలను తెలియచేయాలనుకుంటున్నాను. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఒక రోల్ మోడల్. చిన్నప్పటి నుండి నేను ఇతరులను ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాడిని. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాడిని. అందువల్ల నేను చాలా మంచి విషయాలే నేర్చుకున్నాను. ప్రస్తుతం నేను ఇంత మంచి స్థాయిలో ఉండడానికి అవన్నీ చాలా ఉపయోగపడ్డాయి. మిమ్మల్ని మరీ విసిగించకుండా ఉదాహరణగా స్కూల్లో జరిగిన 1-2 సంఘటనల్ని మీకు గుర్తు చేస్తాను. ఒకరోజు మాకు సోషల్ స్టడీస్ క్లాస్ జరుగుతూ ఉండగా మీరు రౌండ్స్కి వచ్చారు. ఆ సమయంలో మేమంతా సోషల్ స్టడీస్ మాస్టారు వెంకట్రావు గారు పెట్టిన స్లిప్ టెస్ట్ రాస్తున్నాము. మీరు వచ్చిన సమయానికి వెంకట్రావు మాస్టారు చిన్న కునుకు తీస్తున్నారు. పాపం, అంతవరకు ఆయన మాకు బోధిస్తూనే ఉన్నారు. మీరు క్లాసులోకి వచ్చి మాస్టర్ని, ఏమిటిది మాస్టారు, క్లాసులో ఇలా నిద్రపోతున్నారు అని గట్టిగా మందలించారు. పాపం, ఆయన సంజాషి ఇవ్వబోతుంటే వద్దు, తర్వాత వచ్చి కలవమని కాస్త కటువుగా చెప్పారు. వెంకట్రావు మాస్టర్ గారి ముఖం చిన్నబోయింది. మాకు కొద్దిగా బాధ అనిపించింది. ఆయన చాలా శ్రద్ధగా పాఠాలు చెప్పేవారు. ఆ రోజుల్లో ఏ మాస్టారుదైనా పుట్టినరోజు అయితే ఆ ఉదయం అసెంబ్లీ సమయంలో మీరు వారికి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించి వారి గురించి 2 మంచి మాటలు మాట్లాడేవారు. అది మన స్కూల్లో ఆనవాయితీ. పై సంఘటన జరిగిన మర్నాడు వెంకట్రావు మాస్టారి జన్మదినం. ఆ రోజు అసెంబ్లీ సమయంలో మీరు ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చిన తర్వాత చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వెంకట్రావు మాస్టారు మనకున్న
మంచి ఉపాధ్యాయులలో ఒకరు. పూర్వ విద్యార్థులు ఎవరైనా నాకు బయట ఎక్కడైనా కనిపిస్తే ముందుగా ఆయన కుశలాన్ని గురించి తప్పక అడుగుతారు. ఇక్కడ నిన్న జరిగిన ఒక సంఘటన గురించి మీ అందరికీ చెప్పాలి. నేను రౌండ్స్లో భాగంగా ఆయన క్లాసుకి వెళ్ళాను. పిల్లలంతా స్లిప్ టెస్ట్ రాస్తున్నారు. మాస్టారు చిన్న కునుకులో ఉన్నారు. నేను ఆయనను మందలించి తర్వాత వచ్చి కలవమన్నాను. ఆయన నన్ను కలిశాక తెలిసిందేమిటంటే, మొన్న రాత్రి మాస్టారు గారు అమ్మాయికి బాగా అస్వస్థత చేసిందట. అర్ధరాత్రి 1 గంటకు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఉదయం 6 గంటలకి కానీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. మాస్టారికి ఆయన భార్యకి రాత్రంతా నిద్రలేదు. ఆవిడిని వాళ్ళ అమ్మాయికి తోడుగా ఆసుపత్రిలో ఉంచి ఆయన మటుకు మామూలుగానే స్కూల్కి వచ్చేశారు. ఆయనకి సెలవులు చాలా ఉన్నాయి. మాస్టారు సెలవు తీసుకోపోయారా అని నేనంటే, ఆయన పిల్లల ఫైనల్ పరీక్షలు దగ్గర పడ్డాయి, వాళ్ళని బాగా ప్రిపేర్ చేయాలి కదా సార్, ఆసుపత్రుల్లో నీ నుండి చేసే పని ఏదీ లేదు, మా ఆవిడ చూసుకుంటుంది అని చెప్పారు. ఎంతమందికి పని మీద ఎలా భక్తి ఉంటుంది చెప్పండి. దురదృష్టం కొద్దీ ఆ నిద్రలేమి ప్రభావం ఆయన మీద ఒక క్షణం పడింది. కాకతాళీయంగా నేను అదే సమయంలో వెళ్ళాను. అనవసరమైన ఆవేశంతో ఆయన్ని పిల్లల ముందు మందలించినందుకు నేను ఆయన్ని మన్నించమని కోరుకుంటున్నాను అని ఆయన వైపు చేతులు జోడించారు. వెంకట్రావు మాస్టారు కళ్ళల్లో మెదిలిన చిన్న కన్నీటి తెర మీ తప్పేమీ లేదన్నట్లుగా మిమ్మల్ని వారిస్తూ చేసిన ప్రతి నమస్కారం నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు మీ మాటలు విన్నాక అర్థమైన విషయం ఏమిటంటే, మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నలుగురిలో మాస్టారిని మందలించారు కాబట్టి 10 మందిలో క్షమాపణ కోరారు. ఆ విధంగా చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. అలాగే ఎవరైనా మంచి పని చేస్తే వెంటనే మెచ్చుకోవాలి. అది వారికి మరింత స్ఫూర్తినిస్తుందని అర్థమైంది. ఆ రోజు నేను నేర్చుకున్న ఆ పాఠాలు ఇవాళ నా వృత్తిలో ఎదగడానికి, నా సహ ఉద్యోగులతో మంచి సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. స్కూల్లో ఆటల పోటీలు జరిగినప్పుడు గెలుపొందిన వారికి కప్పులు, మెడల్స్ ఇచ్చేవారు. అదే క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం పోటీలలో గెలుపొందిన వారికి మీరు పుస్తకాలు బహుమతిగా ఇచ్చేవారు. ఆ పుస్తకాలు జనరల్ నాలెడ్జి, మహనీయుల జీవిత చరిత్రలు లేదా ఆత్మకథలు వంటివి. ఓ వారం 10 రోజులు అయ్యాక మీరు ఆ బహుమతి పొందిన విద్యార్థిని ఆ పుస్తకంలోని విషయాల గురించి అడిగేవారు. ఇచ్చిన పుస్తకం చదివామా లేదా, అందులోని ఏ మంచి విషయాలు మమ్మల్ని ప్రభావితం చేశాయో తెలుసుకోవాలని మీ యోచన. మొదట్లో మాకు అది కొంత ఇబ్బందిగా ఉండేది. బహుమతి ఎందుకు వచ్చిందా అని అనుకునేవాళ్ళం. కానీ దానివల్ల రాను రాను మంచి పుస్తకాలు చదవాలని ఆసక్తి మాలో కొంతమందికి కలిగింది. నేను ఇప్పుడు ఉద్యోగరీత్యా చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటాను. ఆ సమయాన్ని నేను మంచి పుస్తకాలు చదవడానికి వెచ్చిస్తాను. ఆ పుస్తకాల ప్రేరణతో నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. అవి నా ఉద్యోగంలోనూ నిత్య జీవితంలోనూ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్న ఇంకో విషయం సమయపాలన. మీరు స్కూల్కి ఎప్పుడు అందరికంటే ముందు వచ్చేవారు. సాయంత్రం ఎప్పుడైనా ఏ ఉపాధ్యాయుడైనా పని ఉండి స్కూలు వదిలిన తర్వాత కూడా ఉండి పని చేసుకుంటుంటే మీకు అవసరం లేకపోయినా ఆయనకి తోడుగా ఉండేవారు. అది మీ సహ ఉద్యోగులకు మీరిచ్చే ఓ భరోసాలా ఉండేది. ఈ విషయంలో కూడా నేను మిమ్మల్ని అనుకరిస్తూనే ఉన్నాను. ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, మిమ్మల్ని గమనించి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. అనేకంటే మీరు మీ ప్రవర్తనతో, మాటలతో మీకు తెలియకుండానే మాకు ఎన్నో బోధించారు అనడం ఉత్తమం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా బహుమతులు చాలామంది ఇస్తారు. కొద్దిమంది ఆ ఇచ్చిన బహుమతి అవతలి వారికి ఉపయోగపడేలా ఉండాలని ఆలోచిస్తారు. కానీ మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే 1116 నాకు చాలా చిన్న మొత్తమే. కానీ మీరు ఆ మొత్తాన్ని అనాథ శరణాలయానికి నా పేరున విరాళంగా ఇచ్చారు. మీరు చేసిన ఈ గొప్ప పని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు నేను చేసే అనవసర
ఖర్చుల్ని గుర్తు చేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించాను. నా పెళ్ళైన 3 రోజులకి మా కజిన్ పెళ్ళైంది. లెక్క పెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న 50,000ని ఒక అనాథ శరణాలయానికి వాడి పేరున విరాళంగా ఇచ్చాము. వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఒక కొత్త మార్గాన్ని చూపారు. మేమందరము ఈ కొత్త మార్గంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు. అదే మీ గొప్పతనం. పాదాభివందనములతో మీ సురేష్. అతడి గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ ఉత్తరం జయచేతిలో పెట్టాను. ఇప్పటి వరకు మనమందరం కూడా అజ్ఞానంతో అమాయకత్వంతో ఏవేవో బహుమతులు ఇచ్చాము. ఇప్పటి నుండి ఇటువంటి బహుమతులు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంత అద్భుతమైన కథను అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున, సత్సంగ బోధ ప్రియుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.